ప్రతి సెక్షన్కి ఎంత టైం మెయింటైన్ చేయాలి, ఎంత టైంని అలాట్ చేసుకోవాలో దాన్ని ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ప్రతి క్వశ్చన్కి సరిపోయే టైం మిగులుతుంది మ్యామ్. దానివల్ల మనం హరీబరీలో రాయకుండా నీట్గా రాయగలుగుతాము. ఇంకొకటి ఎప్పుడు రాసినా గుడ్ వొకాబులరీ యూస్ చేయడానికి ట్రై చేయాలి. కొన్ని ఆన్సర్స్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచించి రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ మనకి అడిగినప్పుడు దానికి ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ అనేది ఉంటుంది. అది మొత్తం కరెక్ట్ కాదు, మొత్తం రాంగ్ కాదు. మనం అందులో అన్ని పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచించి ప్రతిదీ కూడా రాయడానికి ట్రై చేయాలి. సో అట్లా ప్రజెంటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి నీట్గా ప్రజెంట్ చేసినప్పుడు మనం ఎక్కువసార్లు రాయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ అటెంప్ట్లో టైం మేనేజ్మెంట్ వల్ల కొంచెం హరీబరీలో హ్యాండ్ రైటింగ్ నీట్గా రాదు. బట్ ఎక్కువసార్లు రాయడం వల్ల మనం ఒక డే మనకి ఖచ్చితంగా నీట్గా వస్తుంది. ఎంత తక్కువ టైం ఉన్నా కూడా ప్రతి క్వశ్చన్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసి రాయగలుగుతాం.